హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యోగాల భర్తీపై నిన్న క్యాబినెట్లో ఏం చర్చించారనేటువంటి విషయాలు మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ప్రతిదాన్ని 1 by 1 క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 2 to 3 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఖాళీల లెక్క తేలినంకనే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీపై క్యాబినెట్ నిర్ణయం, నోటిఫికేషన్లు ఇప్పట్లో లేనట్లే, కొలులపై ఏం చెప్పిండ్రు, అసలు ఏం జరిగిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర క్యాబినెట్ షాక్ ఇచ్చింది. 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని 6 రోజుల కింద ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ అంశంపై చర్చించడానికి 2 రోజుల పాటు క్యాబినెట్ సమావేశం పేరుతో ఊరించి ఉసూరుమనిపించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలతో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యదర్శులు కేబినెట్కు సమర్పించినటువంటి వివరాలు అసమగ్రంగా ఉన్నాయని 5 రోజుల్లో సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించి చేతులు దులుపుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఓవరాల్గా అయితే మొత్తం అధికారులపై నెట్టారు. ఏపీ నుంచి స్వరాష్ట్రానికి వచ్చే ఉద్యోగులు, కొత్త జోన్ల వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారం నిరుద్యోగుల విభజన పేరుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సాగదీసేందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో టోటల్గా దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అసలు ఏం జరిగింది, కొలులపై ఏం చెప్పారు, అసలు ఏం జరిగిందనే విషయాలు చూసినట్లయితే గత 5 రోజుల నుంచి జరిగినటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే మొదటగా మనకు జూలై 9వ తారీఖున 50,000 ఖాళీల భర్తీ ప్రక్రియ స్టార్ట్ చేయాలని సీఎం కేసీఆర్ ఖాళీలపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్కు ఆదేశం ఇవ్వడం జరిగింది. తర్వాత జూలై 11వ తేదీన మనం న్యూస్ కనుక చూసుకుంటే అన్ని శాఖల అధికారులతోటి సిఎస్ సోమేష్ కుమార్ మీటింగ్ అయితే నిర్వహించారు. ఒక యూఓ నోట్ రిలీజ్ చేసి ఖాళీల లెక్కల వివరాలు సేకరణ చేశారు. తర్వాత అన్ని శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలతోటి మనకు జూలై 12న సర్కార్కు రిపోర్ట్ ఇచ్చిన సీఎస్ అని చెప్పి చూడవచ్చు. జూలై 13 మనకు ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో అన్ని వివరాలతో తర్వాత రోజు రావాలని చెప్పేసి కేబినెట్ భేటీలో కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో నిన్న జరిగిన దాంట్లో ఓవరాల్గా ఉన్న ఉద్యోగులు ఖాళీల లెక్కలు 5 రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఆదేశించినట్టు న్యూస్ చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఆఫీసర్లు ఇచ్చినటువంటి లెక్కలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు హరీష్ రావు కమిటీకి ఇవ్వాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగుల విభజన, ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీల లెక్కలన్నీ తేల్చిన తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో వరుసగా 2వ రోజు బుధవారం కేబినెట్ సమావేశమై ఉద్యోగాల భర్తీతో పాటు పలు అంశాలపై చర్చించింది. రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్మెంట్లో పోస్టుల సంఖ్య, పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, ఖాళీల సంఖ్యను కేబినెట్కి అయితే అందజేశారు. ఆ వివరాలు సమగ్రంగా లేవని, అన్ని శాఖల్లో ఉద్యోగాల సంఖ్య, ఖాళీల వివరాలను మరొక 5 రోజుల్లో హరీష్ రావు నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీకి అందజేయాలని కేబినెట్ ఆదేశించినట్లు న్యూస్ అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా అయితే అధికారులపై నెట్టినట్లేదు ఇక్కడ చూడవచ్చు. మరొకంత జాప్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే కనబడుతుంది. సో ఇటువంటి ఘోరాలు చూడలేక నిరుద్యోగులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి వైనం మనం చూడవచ్చు. మరో నిరుద్యోగి ఆత్మహత్య అంటూ చూడవచ్చు. జాబ్ నోటిఫికేషన్ల జాప్యమే కారణం. సో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల జాప్యంతో మరో నిరుద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబండ్ల మండలం గంగదేవిపాడుకు చెందినటువంటి నాగేశ్వరరావు 29 సంవత్సరాల నిరుద్యోగి పురుగుల మందు తాగి చనిపోయాడంటే ఇక్కడ చూడవచ్చు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసిన ఇతడు 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని అంటే జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటాడని చెప్పి తన తమ్ముడికి పెళ్లి చేయించాడు. ఒకవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే వ్యవసాయ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే సో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇటువంటి ఘోరాలు మళ్ళీ తెలంగాణలో చూస్తానైతే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఉద్యోగాల కోసం తెలంగాణ గడ్డపై పోరాడి తెలంగాణను సాధించుకున్నటువంటి తరుణంలో మళ్ళీ నిరుద్యోగులకు ఆత్మహత్యలు చూడవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది.
అయితే మనకు క్యాబినెట్కి సమర్పించినటువంటి ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు చూడవచ్చు. సో నేను ఆల్రెడీ ఈ లిస్ట్ అనేది మన ఛానల్లో నేనైతే ఇవ్వడం జరిగింది. అదే లిస్ట్ మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది, నిన్న రిలీజ్ చేశారు. చాలా ఛానల్స్ వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో అన్ని ఛానల్లో వచ్చింది. సో అదే మనకి ఈరోజు మళ్ళీ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు అని చెప్పేసి అడిగారు. సో దాని గురించి కూడా ఇక్కడ క్లారిటీ వచ్చినట్టు మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో టీచర్ల ఖాళీల లెక్క తేలింది. రాష్ట్రంలో మొత్తం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో టీచర్ పోస్టులు 12,943 ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలో మొత్తం 138,517 శాంక్షన్ పోస్టులు ఉంటే వాటిలో 125,575 మంది పనిచేస్తున్నారు. 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నాయట్లు ఒక విషయం, ఒక న్యూస్ అయితే చూడవచ్చు. వీటిలో మనకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 10,657 పోస్టులు ఉన్నాయంట. సెకండరీలో 2,285 పోస్టులు ఉన్నాయి. స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 9,221 టీచర్ పోస్టులు ఎక్కువ ఉన్నట్లు, ఎక్సెస్ ఉన్నట్లు ఇక్కడ పిఏబిని వేదికలో పేర్కొన్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. వీటిని మళ్ళీ రేషనలైజ్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకు టీచర్ల ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్. అండ్ ఇంకా మరొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే 5 రోజుల్లోగా పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ మనం మరొక 5 రోజులు అయితే గడువు ఇవ్వడం జరిగింది. మరి ఇది 5 రోజులు పడుతుందా 5 నెలలు పడుతుందా అనేటువంటి క్లారిటీ లేదు. చూద్దాం. ఈ విభజన జరగాలి. మెయిన్గా ఏంటంటే మనకు సో క్యాడర్ అంటే మీన్స్ జిల్లాల వారీగా జోన్ల వారీగా ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత అక్కడ ఏర్పడేటువంటి ఖాళీలు, అదేవిధంగా ఏపీలో కొంతమందికి తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు, ఒక 260 మంది ఉద్యోగులు అయితే ఉండడం జరిగింది. సో వారిని కూడా ఇక్కడ సర్దుబాటు చేసిన తర్వాత మిగిలినటువంటి ఖాళీల పైన పూర్తి సమగ్ర వివరాలు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. ఇంకా మరొక న్యూస్ పేపర్లో ఈ న్యూస్ కనుక చూసినట్లయితే మరో 5 రోజులు అంటూ చూడవచ్చు. ఖాళీల గుర్తింపుకు గడువు, పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి అంటూ మనకు ఈరోజు ఈ మన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ ఖాళీలు 56,970, 28 శాఖల్లో ఖాళీ పోస్టులు గుర్తింపు, 5 శాఖల్లోనే 71.75% పోస్టులు అని చెప్పేసి చూడవచ్చు. హోంశాఖ, వైద్య, ఉన్నత విద్య, బీసీ, ఎస్సీ శాఖల్లో ఎక్కువ ఖాళీనట్లయితే ఇక్కడ మనకు తేల్చారు. అదేవిధంగా మిగతా 23 శాఖల్లో 28.25% మాత్రమే ఖాళీనట్లయితే తేల్చడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చిన దానిలో ఎక్కువగా మనకు దాదాపు 70% జాబ్స్ అనేటువంటివి హోమ్, అదేవిధంగా వైద్య, ఉన్నత విద్య, బీసీ, ఎస్సీ శాఖల్లోనే ఉన్నట్లు ఇక్కడ వీళ్ళైతే తేల్చారు. అండ్ జాబ్ క్యాలెండర్తో దశల వారీగా భర్తీ అంటూ చూడవచ్చు. కేబినెట్కు ఆర్థిక శాఖ వివరాల సమర్పణ అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఈ న్యూస్ పేపర్లో కూడా మనకు ప్రభుత్వ కొలువు రాలేదని యువకుడు ఆత్మహత్య అంటూ చూడవచ్చు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటారు. అసలు యాక్చువల్లీ ఉద్యోగాల భర్తీ చేపడతారా లేదనేటువంటిది నిరుద్యోగులు ఇప్పటికి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. అండ్ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకి ఇదే అప్డేట్ రావడం జరిగింది. ఖాళీలపై తేల్చలే, 2 రోజుల భేటీలో కొలిక్కి రాలే, కొలుల భర్తీపై నిర్ణయం తీసుకొని కేబినెట్, అధికారుల అసంపూర్ణ సమాచారం, జోన్లు, జిల్లాల వారీగా వివరాలపై అస్పష్టత అంటూ ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం మీద అయితే అధికారులపై నెట్టినటువంటి వైనం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. కొలుల భర్తీపై ఇంకా ఉత్కంఠం వీడలేదు. 2 రోజుల పాటు భేటీ అయినటువంటి కేబినెట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నోటిఫికేషన్లపై ఒక నిర్ణయానికి అయితే రాలేదు. అధికారిక లెక్కలు అసంపూర్ణంగా ఉన్నాయని, జోన్ల, జిల్లాల వారీగా వివరాలు లేవని కేబినెట్ అభిప్రాయపడింది. 5 రోజుల్లో సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. కాలం చెల్లినటువంటి పోస్టులను తొలగించాలి, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన ఉండాలని తేల్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తుల లెక్కలు తేల్చాలని సూచించినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా అయితే ఈ 5 రోజుల గడువులో ఇవన్నీ కంప్లీట్ చేసి మరొకసారి ఆ నివేదికను సబ్ కమిటీ, అంటే మనకు హరీష్ రావు నేతృత్వంలో ఉన్నటువంటి సబ్ కమిటీకి సమర్పించాలని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇదే న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. ఉద్యోగాల భర్తీపై సత్వర చర్యలు అంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరొక 5 రోజుల్లో మనకు ఉద్యోగాల భర్తీ పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూద్దాం ఇది 5 రోజులు పడుతుందా, ఇది ఎలక్షన్ స్టంటా అనేది మనకు తెలుస్తుంది. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.